మన ఊరు చూడటానికి వచ్చిన వాళ్ళ దగ్గర దొంగతనం చేస్తావా? వాళ్ళు మన గురించి మన ఊరు గురించి ఏమనుకుంటారా? నీ వల్ల నాలాంటి చిన్నపిల్లలు కూడా చెడ్డ పేరు వస్తుంది. రారా Thank you very much. What's happening? What's going on here? He caught the thief and got my camera back. Well, very smart kid. Did he hurt you? What, miss? Did he hurt you? No, I hit boy. Very smart kid. I saw him. Well, that was far out. Bhagavantuda, ఒక్క మాట కూడా అర్థం కావడం లేదే. What is your name, dear? My name is Raj. Balraj. Balaraju. No, Balaraju. Balaraju. Yes. Dear Raj, what are you doing here? ఏంటమంటున్నారు? What work, you know? Oh, work. You tourist, I guide. A guide? Yes, sir. Take it. Oh, 100 rupees. No. 100 rupees. వద్దండి వద్దు. Too much. You keep it, you deserve it. Keep it, boy. Keep it. Thank you, sir. Tata, giddy. Hey, wait. We want to take your picture. Picture? Oh. Ready? Smile. Thank you. Wait. We want to take another one, okay? Okay. Ready? Set. Tada. Goodbye. Tada. ఎడాయ్ రాజా నిల్లడా ఎడాయ్ రాస్కెల్ పైలే అక్కడ ఏం రా పుస్తవి ఇక్కడ చెప్పరా నీ జంబాలు రే తంబి అక్కడ ఎవరు సాయం లేరని భయం వేసిందా? రే తంబి నువ్వు దొంగతనం చేశావు, అది తప్పని చెప్పాను. అది నిజంగా తప్పురా. డాయ్ నువ్వెవర్రా చెప్పేది? మా అబ్బవా? మీ అబ్బకు అబ్బనరా. ఎడాయ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చి పూడుస్తున్నాను. రేపు తిరిగి నా వర్కులో అడ్డు వస్తేవా నిన్ను తన్నీరు 2.5 పొలం పప్పు ఎత్తేస్తాను. రే పొరికి పయ్యలే, నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఈసారి దొంగతనం చేశావా నీ కాళ్ళు చేతులు విరగొట్టి పారేస్తాను. రాజా ఏం జరిగింది? ఏం లేదు సార్, రౌడీ వెధవలు. ఏం లేదంటావేంట్రా? పెద్ద యుద్ధం చేసేసి ఏదో పాడు పని చేశారు, పట్టుకు తన్నేశాను సార్. రాజా అదేదో నాకు చెప్పరా, నీ బదులు నేను పట్టుకు తంతాను. 4 కేసులు రాస్తే నేను హేడ్ని అయిపోతాను రా. చెప్పరా బాబు చెప్పు. ఏదో కుర్రోళ్ళు పోనీండి సార్. ఏం లేదంటావేంట్రా? రాజా నేరం చేయడం ఎంత నేరము, నేరస్తుల్ని పోలీసులు దొరకకుండా చేయడం అంతకంటే నేరం. పాముకు పాలు పోసి పెంచితే ఆ చేతనే కాటేసిందట. జాగ్రత్త. పెద్దలు ఏమన్నారో తెలుసా? చెడ్డవారికి నీవు చేదోడు కావలదు.
చెడ్డవాడికి నీవు చేదోడు కావలదు. రాజా 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 అవేళ హెడ్ గారికి సారా దూసాల కేసు అప్పగించావు కదరా? అదేం లేదు సార్, సినిమా షూటింగ్. రాజా 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 షూటింగా? ఒరే మనకి ఒక వేషం ఇస్తారేమో చెప్పరా? హెడ్ వేషం. వేషానికి కూడా తక్కువ వేస్తే ఇన్స్పెక్టర్ వేషమే వేయచ్చు కదా సార్. నిజమేరా, అందుకే మనం ఇంకా హెడ్ కాలేదేమో. రాయ్ ఈ పాలా తీసుకో. ఎందుకు? నువ్వు నాకు గురోపదేశం చేశావు, ఏదో వర్తా భక్తి. వద్దు సార్, మీరెందుకు ఇస్తున్నారో నాకు తెలుసు. మీ దగ్గర లంచం తీసుకొచ్చా? నీ ముఖం, నీకు నేను లంచం ఇవ్వడం ఏమిట్రా? నువ్వు నాకు బిడ్డ లాంటి వాడివి. తీసుకో అమ్మా తీసుకో. చెప్పు చెప్పురా భయ్య, చెప్పురా భయ్య, చెప్పురా భయ్య. పైసాలో ఉందిరా జగత్తు, పైసాలో ఉందిరా గమ్మత్తు, పైసాలో ఉందిరా మహత్తు. ఏం రాజా, ఈ ఏళ్ళ కథంతా పాటలమయంగా ఉన్నట్టుందే. పైసలు జాస్తిగా ఉంటే ఆటలేమిటి పాటలేమిటి? ఇందా పావలా. ఇదేంటి రాజా, 5 పైసలు సక్కడానికి పావలా ఇచ్చావేంటి? అవ్వా, ఇవాళ మనకు ఇన్కమ్ జాస్తి, నీకు బోనస్, నాకు సినిమా. హవ్వా రే హవ్వా హైలస్తో సో సో, దాని వ్యాపారమంతా హైలస్తో, పచ్చిమిరపకాయ లాంటి పడుచు పిల్లరు. పిచ్చి పాటలు చెప్పురా భయ, చెప్పురా భయ, చెప్పురా భయ. పిచ్చి రాజా చేస్తుందట. తర్వాత నీకు రాధకి ఎంత చక్కని బట్టలు. మీకు? అది కాదు రాజా, ఇవాళ మీ అమ్మ పూజ కదరా, అందుకని నీకు రాధకే. ఓహో సరే పద. లక్ష్మి లక్ష్మి, అమ్మ రాధా అత్తలేదమ్మా? బజార్కెళ్ళండి పాప, నా ఒక్కతిని కూర్చున్నాను. అలాగా పాపం. చూడమ్మా, ఒక ముద్దు ఓ పావులు అప్పిస్తావా? ముట్టిస్తాను, తప్పలేదు. మళ్ళా తిరిగి ఇచ్చేస్తాలేమ్మా. బావకి ఇవ్వాల్సిన ఆరణాలు, సీతకి 2 ముక్కాలనా, నీకు ఇవ్వాల్సిన అనా కానీ మొత్తం 10 అణాలు. ఈ పావులతో కలిపితే 14 అణాలు. బేడ వడ్డీ వేసి రూపాయి ఇచ్చేస్తా. లేదు మామయ్య, డబ్బులన్నీ ఒంటిలో వేస్తాను. ఉండే చూడమ్మా, నువ్వు ఇక్కడే కూర్చో. అమ్మ ఆకాశం నుంచి వస్తుంది, రాగానే నన్ను పిలువు. లోపలికి మాత్రం రాకే. పైన ఎవరున్నారు? రామరామ, ఏందయ్యా చివరికి పసిపిల్లల డబ్బులు కూడా తీసుకుంటున్నావా? సరే సరే, అంతటితో ఆపు. ఏదో మా అక్కయ్య పోయిన రోజు కదా, బీదాబిక్కిని పిలిచి దానం చేద్దామని. అక్కడే తీసుకో. తీసుకోక మూట కట్టి నీకు ఇస్తామనుకున్నావా? రాధా అత్తయ్య మన కొత్త బట్టలు కంది. అక్కర్లేదు, రా మనం వెళ్ళిపోదాం. రాజా ఎక్కడికి? ఎక్కడికో. మీకింత పక్షపాతం ఉంటుంది అనుకోలేదు. రా రాధా. రాజా, నువ్వు పోతే నేను చచ్చిపోతారా? నాకు బేట ఎవరిస్తారు? రాజా, ఎన్నడూ లేంది ఏందయ్యా, మేమేం తప్పు చేశామో చెప్పరాదు? ఇంకా ఏం చెప్పాలి? నాకు రాధకే కొత్త బట్టలు కొన్నారు, వీళ్ళు కొనలేదే. మాకేమీ వద్దు. రా రాధా. నా బంగారు తండ్రి, ఇదా కారణం? ఏందో అని అడిగి చచ్చాను కదరా. వాడు ఎంత గొప్ప మనసు అనుకున్నావే, వాడు మా అక్కాయి పెట్టే. అందరికి బట్టలు కొంటారా లేదా? ఇవాళ మీ అమ్మ సంవత్సరీకం, మీరే కట్టుకోవాలి. అలా చేస్తే మా అమ్మ ఏడుస్తుంది. వెళ్ళి కొనండి. పాయింటే, అందరికీ ఒక్కసారి కొత్త బట్టలు కొనాలంటే డబ్బేదిరా. పోనీ కష్టపడి సంపాదిద్దామంటే నాకు పని గండమాయా. డబ్బు ఉంది మావయ్య, అత్తయ్య చెప్పిందిగా. పైనుంచి మా అమ్మ అన్ని కనిపెట్టి చూస్తుందని. అందుకే కాబోలు ఇవాళ 100 రూపాయలు రాబడి. ఇదిగో అందరికి బట్టలు కొను. ఎక్కడైతే 100. రాజా, మమ్మల్ని నిడిచి వెళ్ళిపోతానని పరాశకానికి కూడా అనకూడదు. అంటే మాత్రం పోతానా అత్త? మాకు నువ్వే అమ్మవి. అమ్మని వదిలి పోతానా? నా తండ్రి, మీ అమ్మే ఉంటే నీ బంగారు మాటని ఎంత మురిసిపోయేదు. ఇప్పుడే వస్తానత్త. రాజా ఎక్కడికి? తలకి స్నానం చేసి మీ అమ్మకు మొక్కాలి, ప్రసాదం తినాలి. 1 మినిట్ వస్తా.